సినిమా కోసం మిగిలిన సినిమాలు పోస్ట్ పోన్ అవ్వక తప్పలేదు. ఒక రవితేజ కోసం మిగిలిన హీరోలు డేట్స్ మార్చుకోక తప్పలేదు. ఈగల్ కిచ్చిన సోలో రిలీజ్ మాట కోసం ఆ సినిమాలు రిలీజ్ పోటీ నుంచి అవుట్ అవ్వక తప్పలేదు. అనుకున్న డేట్ కే వస్తున్నామని, డేట్ మారేది లేదని చాలా క్లియర్ గా చెప్పిన గోపీచంద్, సందీప్ కిషన్, సిద్ధు కొత్త డేట్ వెతుక్కోక తప్పలేదు. ఈ ఒక్క మాట కోసం రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలు, ఆల్రెడీ ప్రమోషన్లని పీక్స్ లో చేస్తున్న సినిమాలు పోస్ట్ పోన్ అవ్వక తప్పలేదు. సంక్రాంతి బరిలో పోటీ బాగా ఉందని జనవరి 13న రిలీజ్ అవ్వాల్సిన రవితేజ సినిమా ఈగల్ ని తప్పుకోమని ప్రొడ్యూసర్లు అడగడం, ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ ప్రామిస్ చేయడంతో ఒక్క రవితేజ కోసం ఆల్రెడీ ఫిబ్రవరి 9 రిలీజ్ అనౌన్స్ చేసిన ఊరు పేరు భైరవకోన, భీమా, టిల్లు స్క్వేర్ ఈ 3 సినిమాలు డేట్ మార్చుకోక తప్పలేదు. ఈగల్ కోసం కొత్త డేట్ వెతుక్కోక తప్పలేదు. ఒక్క రవితేజ సినిమా కోసం 3 హీరోలు డేట్స్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. వీటిలో అసలు ఫిబ్రవరి 9 రిలీజ్ డేట్ నుంచి తప్పుకునేదే లేదని, అసలు సినిమా పోస్ట్ పోన్ చేయడం ఈ సిచ్యువేషన్లో చాలా కష్టమని ఊరు పేరు భైరవకోన హీరో సందీప్ కిషన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లోనే క్లారిటీ ఇచ్చారు. దాంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యేలా లేదనుకున్నారు. అయితే రవితేజ కోసం ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 16కి షిఫ్ట్ చేసుకుంది ఊరు పేరు భైరవకోన రిలీజ్. అసలు ఫిబ్రవరి 16కి ఊరు పేరు భైరవకోన పోస్ట్ పోన్ అయ్యిందంటే ఆ టైంలో ఆల్రెడీ రిలీజ్ అనౌన్స్ చేసిన భీమా రిలీజ్ డేట్ ని మార్చుకోవడం వల్లే. గోపీచంద్ పవర్ఫుల్ కాప్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న భీమా సినిమాని ఫస్ట్ ఫిబ్రవరి 16కి రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే సందీప్ కిషన్ మూవీ ఫిబ్రవరి 16 పోస్ట్ పోన్ అవడంతో గోపీచంద్ కూడా తన భీమా సినిమాని మార్చి 8కి మార్చుకుంది. మిగిలిన సినిమాల సంగతి ఎలా ఉన్నా రవితేజ కోసం టిల్లు డేట్ మార్చుకోవడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. టిల్లు స్క్వేర్ ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతోందని ఆడియన్స్ ఫుల్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేశారు. కానీ రవితేజ ఈగల్ సినిమా సోలో రిలీజ్ కోసం డేట్ మార్చుకుని మార్చి 29కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు టిల్లు స్క్వేర్. ఇలా ఒక్క రవితేజ కోసం 3 హీరోలు రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సి వచ్చింది అంటున్నారు జనాలు.